తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మళ్లీ తన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత లెక్కకు మిక్కిలిగా అన్న వ్యూహానికి పదును పెడుతున్నారు. అధికార పగ్గాలు చేజారిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్ తాజాగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు గులాబీ శ్రేణుల్లో కొత్త చర్చకు, ఉత్సాహానికి దారితీశాయి. సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం ఏమిటంటే పార్టీలోని అన్ని స్థాయిల కమిటీలను సమూలంగా రద్దు చేయడం. ఇది కేవలం సంఘటనాపరమైన మార్పు మాత్రమే కాదు, పార్టీ పునర్నిర్మాణానికి కేసీఆర్ చేస్తున్న సంకేతం. మరి కేసీఆర్ ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి వ్యూహాలకు రూపకల్పన చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఓటమి తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న గులాబీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ గా మారారు. ఇంతకాలం ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ చీఫ్ ఇప్పుడు పార్టీలు బలోపేతంపై దృష్టి సారించారు. దీంట్లో భాగంగానే పార్టీలు సమూల ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇప్పటిదాకా పార్టీలో ఉన్న కమిటీలన్నిటినీ రద్దు చేశారు. పాత తరం నేతల ఆధిపత్యం, వారి నిర్ణయాల్లో జడత్వం పార్టీని అధికారం కోల్పోయేంత వరకు తీసుకువెళ్లిందని ఆయన లోలోపల గుర్తించినట్టు కనిపిస్తోంది. ఈ ప్రక్షాళనకు స్పష్టమైన లక్ష్యం ఉంది. పాత ముఖాలను పక్కన పెట్టి కొత్త తరం నేతలకు అవకాశం ఇవ్వటం. అయితే ఇందులో భాగంగా పూర్తిగా అనుభవం లేని వారికి చోటు ఇస్తున్నారనే కాదు, జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలను పార్టీలోకి తీసుకుంటేనే క్రింది స్థాయి నుంచి నిజాయితీగా పనిచేసే యువ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పునర్నిర్మాణంలో కీలకమైన మరో పరిణామం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరింత విస్తృత బాధ్యతలు అప్పగించడం. క్షేత్రస్థాయి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని ఆయన ముందుకు సాగాలని కేసీఆర్ ఆదేశించారు. కేటీఆర్ ఇప్పటికే పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తాజా నిర్ణయాల తర్వాత ఆయన పాత్ర మరింత విస్తృతం కానుంది. భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేయడంలో కేటీఆర్ ముఖ్యమైన పాత్ర పోషించాలని పార్టీ అగ్రనేత ఆశిస్తున్నారు. అంటే కేవలం ఎన్నికల్లో ముఖంగా మాత్రమే కాకుండా నిత్యం పార్టీ విస్తరణకు ఆయన కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేసీఆర్ ప్రకటించిన వినూత్న ప్రణాళికలు అత్యంత ప్రధానమైనది ప్రతి కాలేజీలో బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేయటం. భవిష్యత్తు రాజకీయాలు యువత చేతుల్లోనే ఉంటాయని, వారిని ఆ దశలోనే సిద్ధం చేయకపోతే పార్టీకి సుస్థిర పునాది ఉండదని కేసీఆర్ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. విద్యార్థి రాజకీయాల్లో వామపక్ష పార్టీలకు దీర్ఘకాలిక ప్రతిపాదిక ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు విద్యార్థి స్థాయి నుంచి క్యాడర్ సిద్ధం చేయడంలో వెనుకబడే ఉంటున్నాయి. కేసీఆర్ ఈ లోటును పూరించాలని నిర్ణయించుకున్నారు. కాలేజీ స్థాయిలో పార్టీ కమిటీలు పెట్టడం ద్వారా రేపటి రాజకీయ నాయకులను ఈ రోజే తయారు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. కేసీఆర్ క్యాడర్కి ఇచ్చిన మరో కీలక సందేశం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సంవత్సరం పొడవునా ప్రజల మధ్య ఉండటం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలా మంది నిస్పృహలో ఉన్నారు. కొందరు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో మిగిలిన క్యాడర్ను మళ్లీ ఉత్సాహంగా రంగంలోకి దించడం అత్యవసరం. దూకుడుగా ముందుకు వెళ్లాలి, ప్రజల్లో ఉండాలన్న కేసీఆర్ మాటలు క్యాడర్లో నవశక్తిని నింపాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు అహంకారంగా ప్రవర్తించారని, ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలం అయ్యారని ఇప్పుడు పార్టీ వర్గాల్లో స్వీయ విమర్శ వినిపిస్తోంది. ఆ తప్పు మళ్లీ చేయకూడదని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. సమావేశంలో మరో ఆసక్తికరమైన అంశం కేసీఆర్ తెలుగుదేశం పార్టీతో పాత పొత్తును గుర్తు చేయటం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నందున నాటి పొత్తు కుదిరిందని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అంటే దీంట్లో రాజకీయ విశ్లేషకులు లోతైన వ్యూహాన్ని సూచిస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం జాతీయ స్థాయిలో బీజేపీతో చేతులు కలిపింది, మరోవైపు తెలంగాణలో ప్రత్యేక సమీకరణాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గత పొత్తును ప్రస్తావించడం వెనుక కేవలం చారిత్రక నోస్టాల్జియాకే పరిమితమా, లేక రాబోయే రోజుల్లో రాజకీయ కూటమి సమీకరణాలకు ఇది ముందస్తు సంకేతమా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. క్యాడర్కు మాత్రం ఇది అంతుపట్టడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ తన ప్రసంగంలో పదునైన విమర్శలు సంధించారు. అయితే ఆయన పేరు మాత్రం నేరుగా వాడలేదు. ఇది కేసీఆర్ పాత పద్ధతి. రాజకీయ ప్రత్యర్థిని సంబోధించేటప్పుడు పేరు వాడకపోవటం ఒక రకంగా వ్యక్తిగత ప్రాధాన్యతను తగ్గించే వ్యూహం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనపై, ఇచ్చిన హామీలను నీరుగార్చడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవటంలో ప్రభుత్వం వెనకంజ వేస్తోందని ఆరోపించారు. ఈ విమర్శలు క్యాడర్కు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని రాజేసేందుకు కూడా ఉపయోగపడతాయని పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే సమావేశంలో కవిత కొత్త పార్టీపై కేసీఆర్ పూర్తిగా మౌనం వహించారు. ఆమె నిర్మించిన కొత్త రాజకీయ వేదిక గురించి గాని, తండ్రి కూతుళ్ల మధ్య తలెత్తినట్టు చెప్పబడే విభేదాల గురించి గాని కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మౌనం రాజకీయ వ్యూహమా, కుటుంబ సమస్య తమ పరిధిలో పరిష్కరించుకుంటారా అన్న సంకేతమా అన్నది స్పష్టంగా అర్థం కావటం లేదు. కేసీఆర్ ప్రకటించిన ఈ మాస్టర్ ప్లాన్ వాస్తవంలో ఎంత మేరకు ఫలిస్తుందన్నది కీలకమైన ప్రశ్న. పాత నేతలను పక్కన పెట్టడం వల్ల అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీ మనుగడకు ఈ పునర్నిర్మాణం తప్పనిసరి అవసరమని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. యువ కార్యకర్తలు పార్టీలో భాగస్వాములైతే వారి శక్తి, ఉత్సాహం, కొత్త ఆలోచనలు పార్టీకి కొత్త జీవగరగా మారతాయని గులాబీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. సీనియర్లు మార్గదర్శకాలుగా, యువత అమలు చేసే శక్తిగా వ్యవహరించే నమూనా విజయవంతమైతే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పోటీగా నిలబడే అవకాశాలు మెరుగుపడతాయి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని అందిపుచ్చుకొని సంఘటితమైన విపక్ష శక్తిగా ఎదగాలన్నది కేసీఆర్ లక్ష్యం. మరి గులాబీ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించగలదా అన్నది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.